హాయ్ అండి. ఈరోజైతే మన కిట్టు అయితే మనకు ఇప్పి ఎట్లా చేయాలనో చూపిస్తాడంట. తనైతే స్టార్ట్ చేసేసాడు. ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకొని స్టవ్ మీద వాటర్ పెట్టుకోవాలి. వాటర్ పోసుకోవాలి. వాడైతే అందాజుగా వేసేస్తాడు. ఎందుకంటే ఆయన షెఫ్ కాబట్టి తనకి ఎన్ని వాటర్ పడతాయో చాలా బాగా తెలుసు. ఎలా కుక్ చేయాలనో కూడా చాలా బాగా తెలుసు. ఇలా నోటితోటి దించితేనే దానికి టేస్ట్ అంట. అందుకే అతను నోటితోటి దించుతాడు ఎప్పుడైనా. దాంట్లో చిన్న మసాలా ప్యాకెట్‌ని మాత్రం పక్కన పెడతాడు. ఆ నోటితోటి దించితే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందంట. సీజర్ మాత్రం చేయొద్దంట. అలా చేయాలంట. ఎందుకంటే షెఫ్‌లకే తెలుసు అవన్నీ. మనకేం తెలుసు. బాగా వండేటోళ్ళకే ఇవన్నీ తెలుస్తాయి. మనం ఏదో ఎప్పుడో అప్పుడో వండుతాం కదా! చూసారు కదా! వేరే సీజర్ పెట్టకు మమ్మీ ఇదే సీజర్ వాడాలి. నీకేం తెలుసు మమ్మీ దేని టేస్ట్ దానికే ఉంటది అని అంటుండు మావోడు. చూడండి ఎంత బాగా పోస్తున్నాడో. అంతే కదండీ! మనకేం తెలుసండి. వాళ్ళకి చేసుకునే వాళ్ళకి తెలుస్తది. మనకేం తెలుస్తది అదంతా. నన్ను వీడియో తీయమని మావోడు ఎప్పటినుంచో అంటున్నాడు. అందుకే నేనైతే ఈ పని చేస్తున్నాను. చూడండి నెక్స్ట్ వచ్చేసి ఆ మూడో ప్యాకెట్ కూడా పోస్తున్నాడు. 3 ప్యాకెట్లు ముగ్గురికి అవుతదంట. భాగాలు కూడా చాలా బాగా పంచుతాడు. ఎవరికి ఎంత భాగం పంచాలనో చాలా బాగా తెలుసు. ఇప్పుడైతే దాన్ని పట్టుకొని ఇలా ఇలా తిప్పాలంట. మరీ తిప్పకురా నాయనా అది తెగి కింద పడ్డదా అంటే లేనిపోనిది అయిద్దని నేను చెప్పాను. మీరు మాత్రం దగ్గరుండి నేర్పించండి. పిల్లలకు మరి మగ పిల్లలకు మాత్రం వంట వచ్చి ఉండాలండి ఖచ్చితంగా. అమ్మాయిలకు కాదండి వంట వచ్చేది అబ్బాయిలకు ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మసాలా ప్యాకెట్లు మాత్రం సీజర్ తోటే కట్ చేయాలంట. చూసారు కదా! అది మాత్రం సీజర్ తోటే కట్ చేయాలి మమ్మీ అని అంటున్నాడు మావోడు. ఇది మాత్రం సీజర్ తోటి ఒక్క ప్యాకెట్‌కి దాంట్లో ఉన్న మసాలాలు మొత్తం మొయ్యాలంట. మా వాడికి ఇంకా ఎక్స్ట్రా ఇస్తే బాగుండు అన్నట్టు అనిపిస్తది. అంత స్పైసీ ఇష్టం ఆయనకి. చూసారు కదా ఎలా పోస్తున్నాడో. పిల్లలకు వంట నేర్పండి. ఎందుకంటే వంట నేర్చుకుంటేనే బాగుంటుందండి. నేర్చుకోకుంటే అసలు ఏమీ రాదు. ఈ సమ్మర్ వచ్చేసింది కాబట్టి మీరు ఖచ్చితంగా దగ్గరుండి అన్నీ నేర్పండి వాళ్ళకి. అప్పుడైతేనే పిల్లలు మంచిగా అన్నిట్లలో కాన్సంట్రేషన్ చేయగలుగుతారు. కాకపోతే ఇష్టం కూడా ఉండాలి. చిన్న చిన్న ఎగ్‌తో స్టార్ట్ చేయండి. మ్యాగీతో స్టార్ట్ చేయండి. అప్పుడైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తది. వాళ్ళ వంట వాళ్ళు చేసుకోగలుగుతారు. మనం ఉన్నప్పుడు ఎలా చేయాలనో చెప్పాలి. అలా అయితేనే వాళ్ళు చేసుకోగలుగుతారు. మేమప్పుడు చిన్నప్పుడు మాకేం తెలుసండి. మాకసలు వంటే తెలీదు. అట్లాంటిది ఆ తర్వాతనే అన్నీ నేర్చుకున్నాము. చూసారు కదా! ఇప్పుడైతే అదైతే మసలాలంట. మసాలా మొత్తం దానికి పట్టాలి కాబట్టి కొంచెం సేపు ఉంచాలంటుండు మావోడు. ఎమ్మటే చిన్న చిన్న పేపర్లు తీసుకుపోయి డస్ట్‌బిన్‌లో ఏస్తుండు. మావోడికి అసలే నీట్ అంటే చాలా నీటు. ఎంత నీట్ అంటే పిల్లలు ఎంత నీట్ ఉంటారో మీకు బాగా తెలుసు కదా! అంత నీట్ మావాడు. స్టవ్ మీద పెట్టి 5 మినిట్స్ ఉంచాలని చెప్తుండు. 5 మినిట్స్ తర్వాత తీసి చూద్దామని చూస్తుండు. చూడండి ఎంత బాగా చేస్తున్నాడో. నాకైతే ఎంత బాగా అనిపిస్తుందంటే మీరేమన్నారండి కానీ నాకు ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది వాడు వంట చేస్తుంటేనైతే. మామూలుగానే నేను ఏ కూర చేసినా వచ్చి స్పూన్ వేసి తిప్పుతా ఉంటాడు. కాకపోతే ఈరోజే వాడే వంట చేయాలని ఆయనే చేస్తున్నాడు. బాగా అలా తిప్పాలంట లేకపోతే కలవదంట మంచిగా. చూసిర్రు కదా ఎంత బాగా కలుపుతున్నాడో. యాక్చువల్గా అయితే ఆయన ఇంకొంచెం కారం ఎక్స్ట్రా వేసుకుంటాడు కానీ ఇప్పుడు వేయలేదు. మాకు తెలియకుండా వేస్తాడు. ఓకే రెడీ అయితే అయిపోయిందని చెప్తున్నాడు. ఒకసారి అయితే మూత తీసి చూసుకోవాలంట. కొంచెం టైం పడుతుంది. ఒక 4 మినిట్స్ 3 మినిట్స్ పడుతుందని చెప్తుండు మావాడు. స్టవ్ అయితే ఫుల్ పెట్టేసిండు. యాక్చువల్గా ఇప్పి నూడిల్స్లో కొంచెం మామూలుగా కుక్ అయితే సరిపోతుంది. మరీ షోర్వా ఉన్నా బాగుండదు. రెడీ అయితే అయిపోయిందంట. చూడండి ఇప్పుడు టేస్ట్ చేస్తాడంట ఆయన. ఎందుకంటే వంట చేసేవాళ్ళు ఎవ్వరైనా ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే. సూపర్ సూపర్ అంట. చాలా బాగా వచ్చింది అంటుండు మావోడు. ఎంత బాగా చేస్తున్నాడో చూడండి అసలు. నేనేం చెప్పలేదు ఆయనే చేస్తున్నాడు అన్నీ. ఇప్పుడైతే షేర్ ఎట్లా చేయాలనో ఆయనకు చాలా బాగా తెలుసు. చూడండి 3 ఇట్లలకు సర్దాలంట. నాకు, కిట్టుకి అండ్ లక్కీకి. లక్కీ వచ్చిండు కదా ఇంక ఆయనకు కూడా వాటర్ సర్దాల్సిందే ఇప్పటి నుంచి. ఇన్ని రోజులు మా ఇద్దరికైతే సర్దుకున్నాం. వాళ్ళ డాడీ అయితే తినడు ఇట్లాంటివన్నీ మేమే. ఇప్పుడు ఆ మూడో వాట నాకేనండి. ఎట్లా సర్దుతున్నాడో చూడండి. మూడో వాట నాకు వచ్చేసింది. ఆ పట్కారు పెట్టుకొని తీసి గట్టిగా సర్దుతాడు పట్టుకొని. మా వాడు టీ కూడా పెడతాడు. అది కూడా ఖచ్చితంగా ఒక వీడియో చూసి మీకు చూపిస్తాను ఖచ్చితంగా నేను. చూసారు కదా ఎలా వాటాలు వేస్తున్నాడో. ఎవరికి ఎంత వాటా కావాలనో. ఆ చిన్న వాట నాకేనంట. ఆ పెద్ద వాటాలు 2 వాళ్ళిద్దరికంట. చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి అని చెప్తున్నాడు. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అబ్బాయిలకు మాత్రం వంట వచ్చి ఉండాలి. మీరైతే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కిట్టు వీడియోస్ ఎన్నో పెడతాను.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.